బ్రహ్మకపాలం ఆయన ఎందుకు పట్టుకుంటాడు, బ్రహ్మకపాలం మెళ్ళో ఎందుకు వేసుకుంటాడో శంకరాచార్యులు వారు చెప్పారు. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు. అందరికన్నా ముందు బ్రహ్మగారిని సృష్టించి వేదాలు ఇచ్చి సృష్టి చేయవయా అన్నారు. లోకాలకి పెద్దవాడు, మొట్టమొదటి సృష్టి చేశాడు కాబట్టి. ఆ బ్రహ్మగారి శరీరం కూడా పడిపోతే, ఆ పుర్రె కూడా రుద్రభూమిలో పడిపోతే బాగుండదు, పాపం మొదట పుట్టినవాడు నేనే పుట్టించి వేదం ఇచ్చి లోకాలని సృష్టించమన్నాను, ఈ పుర్రె కూడా ఇలా పడిపోవడం ఏంటనో తలప తీసి గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఇలా వేసుకుంటే ఆ బ్రహ్మల మాల, బ్రహ్మల కపాల మాల ఓ పెద్ద మాల అయిపోయింది. ఆయన అలాగే ఉన్నాడు. అంటే కాలాతీతుడు అని చెప్పడానికి. అసలు పరమశివుడికి వయస్సు ఎంత తెలుసున్నవాడెవరు? అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన. పుట్టినవాడేమిటి, ఉన్నవాడు ఆయన. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన. ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి? పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు. 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వరూపం, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు. ఏది ఆయన రూపం? పుట్టుకేమిటి ఆయన? ఆయన మహానుభావుడు, ఉన్నది ఆయన